अस्थिरं जीवनं लोके अस्थिरं यौवनं धनम् अस्थिरं धरापुत्रादि सत्यं कीर्ति द्वयं स्थिरम् सत्यं कीर्ति द्वयं स्थिरम्. The life and the world are transient. The youth and the wealth are ephemeral. The family, the wife and the children are also short-lived. It is only the truth and the repute which are permanent. అనుకూలవతి అయిన అర్ధాంగియున్నను తనను పూజించెడి తనయుడున్న అనుకూలవతి అయిన అర్ధాంగియున్నను తనను పూజించెడి తనయుడున్న తగు సేవలు నరించు దాస దాసీలున్న గుణవంతురాలైన కోడలున్న తగిన సేవలు చేయు దాస దాసీలున్న గుణవంతురాలగు కోడలున్న అమిత ప్రేమగా జూచు అక్క చెల్లెండ్రున్నా ఆజ్ఞను పాలించు తన ఆజ్ఞ పాలించు తమ్ములున్న తన ఆజ్ఞ పాలించు తమ్ములున్నా మైత్రి నిత్యము గోరు మిత్ర బృందంబున్నా మైత్రి నిత్యము కోరు మిత్ర బృందంబున్నా తగిన అధికార ఉద్యోగమున్న విశ్వవ్యాప్తిని గావించు కవిత్వమున్న విశ్వవ్యాప్తిని గావించు కవిత్వమున్న ధన చక్రవర్తులకు మించిన ధనము ఉన్న దైవ ప్రేమయ లేకున్న ధరణియందు సర్వమును వ్యర్థమైపోవు తాచనుడు వేళ. One may have a good wife. One may have the son who will worship the father. One may have the servants that will obey his words. One may have a very good daughter-in-law. One may have the sisters who have immense love. One may follow the command, and one may have the friends who want his friendship and company. One may have the position and authority. One may have literature and poetry that would win reputation all over the world. One may be wealthy more than that of an emperor. In spite of all this, without love for God, on earth everything is a waste. సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై
వేదాంత వేద్యుడవు విబుధుడైన రట్టియే పారగా రమ్యహర్మ్యంబుల రమియించు రాజచంద్రముడునైనా రట్టియే పారగా రమ్యహర్మ్యములందు రమియించు రాజచంద్రముడునైనా రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైనా దారిద్ర్య దేవత దాక్షిణ్యమునుగొంది దౌర్భాగ్య నిదుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి పరుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు జగద్భక్త కన్నా భక్తవరుడగు దాసుడే వందితుండు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార సాధు సద్గుణగణ్యులవు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. One may be a scholar in Veda and Vedanta. One may be an emperor living in palatial mansions. One may be a great warrior driving out all the enemies out of the battlefield. One may be in poverty, but without devotion, all his life is in vain. More than the Lord himself, the servant of the Lord is greater. What more is to be communicated to this assembly of pious people? దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. లౌకికంగా వైజ్ఞానికంగా మానవుడు ఈనాడు ఎంతయో ఉన్నత స్థితిని పొందినాడు. Man today has attained a very high position from the worldly point of view and also in the field of science and technology. అమిత కీర్తిని ఆర్జించినాడు. He earned reputation to a great extent. సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విలువలేనటువంటి ఫలితమును పొందాడు. He got excellent results in social and scientific fields. కానీ నైతికంగా ఆధ్యాత్మికంగా విమర్శలను సంకుచిత భావములను అధిగమించలేకపోతున్నాడు. But he could not transcend the criticism and also the narrow-mindedness in the field, in social life and moral life. దీనికి కారణమేమిటి? What is the reason for this? ఎంతో కాలము నుండి మానవుని హృదయమునందు పాతుకొని పోయినటువంటి యొక్క స్వార్థమే దీనికి కారణం. What is the reason? The reason is the deep-rooted selfishness in one's own heart. ఏది తలచినా, ఏది చేసినా, ఏది చూచినా అన్నింటికి నీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటున్నది. Whatever he does, whatever he listens to, whatever he sees, the entire motivation is selfishness. ఏత వాత ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలుబొమ్మయ్యే జీవించుచున్నాడు. Be that what it may, it is only the selfishness in whose hands the modern man is present. స్వార్థము స్వప్రయోజనము లేక ఒక అడుగైనను మానవుడు ముందుకు వేయటం లేదు. Man is not putting forward a single step without selfishness and self-interest. ఏ పదార్థమును ఆశించినప్పటికీ పదార్థ నిమిత్తమై పదార్థమును ఆశించుటలేదు మానవుడు. Whatever the material he expects, he is not aspiring for the sake of the material alone. తన స్వార్థ నిమిత్తమై పదార్థమును ఆశిస్తున్నాడు. It's only for his selfish interest he wants the spiritual benefit. ఏ వ్యక్తిని ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క నిమిత్తమే వ్యక్తిని ప్రేమించటం లేదు మానవుడు. The man doesn't love any person for the sake of the individual. తన స్వార్థ నిమిత్తమై వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. He loves the individual for his own selfishness. మానవునికి ఆలోచనలు కాని, భావములు కాని, సంకల్పములు కాని
కేవలము స్వార్థముతోనే నిండి ఉన్నది. Man's thoughts and desires are full of selfishness. ఈ సంకల్పముల యొక్క మూటనే పంటనే మానవుడు. It's only the thoughts after fructification gives this human life. కనుక ఉత్తమమైన సంకల్పములు మానవుని యందు ఉద్భవించినప్పుడే దేశము కాని సమాజము కాని ఉన్నత స్థాయిని అందుకోగలదు. Therefore, when noble ideals emanate out of man, the society and the country would be in exalted position. ప్రపంచములో ఈనాటి మానవుడు పరతత్వం అంటే ఏమిటో గుర్తించినటువంటి వారు లేరు. Today in this world, there are none who understand the spirituality. గుర్తించలేకపోతమే అనేటువంటి విచారం కూడా చాలా మందికి లేదు. Many people don't have any thinking of this. నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి విచారణ సలుపుతారు. One will have inquiry along this line, one in 100 or one in a crore. అట్టి విచారమే పరతత్వములకు ప్రధానమైన సోపానం. Such an inquiry is a ladder towards the spiritual end. కడుపు నిండుకు తిండి, The food in full కంటి నిండుకు నిద్ర, and the sleep ఇంటి నిండుకు పిల్లలు, and the children at home కలత్రమైనటువంటి బంధుత్వము, and the relationship తలతలలాడేటువంటి వస్తువాహనములు, and all that, the vehicles and all that ఇంతకంటే they need for మించినటువంటి family. జీవిత పరమావధి మరొకటి లేదని భావిస్తుంటారు కొంతమంది. Some feel that there is nothing more as an ideal in this life. కానీ ఇది పరమార్థములకు తగినటువంటి అర్థము కాదు. But this is not the proper meaning that speaks of the end in life. వీటి వలననే జీవితము మానవత్వము సార్థకం కాదు. The human life will never be sanctified or realized. సార్థక తత్వాన్ని కూడా కొంత విచారణ చేయాలి. We have to inquire into the details as how to sanctify our life. వాస్యం ఇదం సర్వం. The entire universe is full of ప్రపంచమంతా God. కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే. The world is the very form of God. ఈశ్వర శక్తియే ప్రపంచ స్వరూపంలో సృష్టింపబడినది. It is the divine power that leads to this ఈ creation. శక్తియే సమస్తములకు మూల కారణము. It is this divine power which is responsible for equality and the universe. కానీ ఈ శక్తిని దైవశక్తిగా విశ్వసించక కేవలము ప్రాకృతమైనటువంటి శక్తిగా భావించి వైజ్ఞానికులు దీనిని ఎనర్జీ అని పేరు పెడుతూ వచ్చారు. This power is mistaken by the scientists today. They don't take it, accept it as divine power. They call it scientific power. అయితే ఈ ఎనర్జీ అనేటువంటిది గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటిది. This word energy came out of Greek language. ఇది నిజముగా దీని యొక్క శక్తి సామర్థ్యములు వేదాంత పరిభాష యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి అని దీనికి పేరు. In Vedantic parlance, it is called Divya Shakti or divine power. అయితే ఈ శక్తిని ఎవరు కూడా నిత్య సూత్ర ప్రకారము సృష్టించడానికి కానీ నాశనం చేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు. No one has an authority to generate that divine power, not to extinguish it. ఇది ఎవరికి సాధ్యము కాదు. It's not possible to anyone. అయితే ఒక శక్తి నుండి మరొక శక్తి రూపాన్ని మార్చుకోవటానికి వీలవుతుంది. However, it is possible to transform one form of energy to another form of energy. ఇప్పుడు వర్షాకాలంలో విద్యుత్ శక్తి కొన్ని విధములైనటువంటి యొక్క కాంతి శక్తిగా రూపొందుతూ వచ్చింది. In rainy season, the electric power gives us illumination. మేఘములు ఒకదానికొకటి రాసుకోవటం చేత శబ్ద శక్తి ఏర్పడుతుండాలి. Because the clouds rub together, you get the sound. ఈ శబ్ద శక్తితో పాటు కాంతి శక్తి కూడా ఆవిర్భవిస్తుండాలి. Along with the power of sound, there is power of light. ఈ శబ్ద శక్తి కాంతి శక్తి రెండింటి యొక్క చేరిక చేతనే పిడుగులు అనేటువంటిది కూడా పడుతుండాలి. The combination of the light and sound results in thunder. ఈ విధంగా విద్యుత్ శక్తిని వివిధ మార్గముల్లో వివిధ రూపములుగా మార్చుకోవచ్చునే కానీ విద్యుత్ శక్తిని నాశనం చేయడానికి కానీ లేక సృష్టించడానికి కానీ వీలు కాదు. Like this, we can make use of this power of electricity in different forms. We cannot create it nor destroy it. మానవుడు భుజించేటువంటి యొక్క ఆహారమును The food that is consumed, రసమయముగా మార్చి making it ఈ tasty, రసమే శరీరమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందిస్తూ ఉంటుండాలి. it gives needed energy to this body. ఈ ఆహారం రసరూపములోగిన మారకుండిన మానవ జీవితమే శూన్యమైపోతుంది. If this food does not transform into energy, the life would be a zero. అయితే ఈ రసస్వరూపంగా మారునప్పుడు దీనికి ఆక్సిజన్ కూడా అత్యవసరం. When the food transforms into energy, a rasa swarupa, oxygen is necessary. అదే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. That is respiratory process. దీనినే రసశక్తి అన్నారు.
It is called Rasa Shakti. ఇంకా సూర్య ఉష్ణము నుండి ఒక ముడి పదార్థములను పిండి పదార్థములుగా గావించుకొని వృక్షములు ఆ పిండి పదార్థమును తన యొక్క ఆహారముగా తీసుకుంటూ ఉన్నాయి. The raw material obtained out of the light of the sun is used by plants for preparation of food. ఈ విధమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా దివ్య శక్తులే కాని భౌతికమైనటువంటి యొక్క శక్తులు కానేరవు. All these powers and capacities are divine powers only, but ఈ not శక్తులనే worldly. దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గమునందు These capacities in spiritual field 8 శక్తులుగా వర్ణిస్తూ వచ్చింది. are described as 8 forms. శబ్ద బ్రహ్మమయి, One is the sound, చరాచరమయి, one is the movement, జ్యోతిర్మయి, one is the light, వాంగ్మయి, the talk, నిత్యానందమయి, that gives bliss, పరాత్పరమయి, that spiritual, పరాత్పరమయి, మాయామయి, illusion, శ్రీమయి. the Srimayi, the goddess of all ఇవి realms. 8 శక్తులు దివ్యమైనటువంటి చైతన్యం నుండి ఆవిర్భవించినటువంటివి అని. All these 8 powers emanated out of the divinity. వీటినే మరొక పేర్లతో వైజ్ఞానికులు దీన్ని ఉపయోగపెడుతూ వచ్చారు. The scientists are making use of this in a different style. మొట్టమొదటిది యంత్రశక్తి, The first one is machine. రెండవది ఉష్ణశక్తి, The second is the power of heat, మూడవది కాంతి శక్తి, the power of light, నాలుగవది ధ్వనిశక్తి, the power of sound, ఐదవది అయస్కాంత శక్తి, the power of a magnet. ఆరవది రసశక్తి, Sixth one is that of rasa. ఏడవది విద్యుత్ శక్తి, The seventh one is electricity. ఎనిమిదవది అణుశక్తి. Eighth one is atomic power. ఈ ఆధ్యాత్మిక శక్తినే వైజ్ఞానికులు ఈ 8 శక్తులుగా రూపొందింపచేసి దానిని కొత్త పేర్లుగా పెట్టి ఇది వైజ్ఞానికమైనటువంటి యొక్క శక్తులు అని తమ యొక్క ప్రభావాన్ని తాము లోకానికి చాటుతూ వస్తున్నారు. The divine power is described in these 8 forms by the modern scientists and calls it that it is scientific power. కానీ ఈ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవ్వరు కూడా చెప్పటం లేదు. But no one is telling where from these powers have come. ఉన్నదానినే వారు వినియోగిస్తున్నారు కానీ లేని దానిని వారు సృష్టించి వినియోగించడం లేదు. They make use of the existing one. They have not created anything new. భూమికి ఆకర్షణ శక్తి ఉంటున్నది. The earth has got its force of attraction, gravity. ఇది దీని సహజ శక్తియే. It's a natural power. కానీ పరిశోధనలు చేసి న్యూటన్ దీనిని కనిపెట్టాడు. Out of investigations, Newton discovered. ఇక్కడ విజ్ఞానుల యొక్క అజ్ఞానం ఎంతవరకు పనిచేస్తున్నదని మీరు విచారించాలి. You can clearly find out the ignorance of the scientists here. ఉన్నదానిని కేవలము పరిశోధనలు చేసి ఉన్నట్టుగా చెప్పినటువంటి యొక్క వైజ్ఞానికుని పేరు ప్రపంచ వ్యాప్తి అయిపోయింది. The scientist gets the name worldwide reputation if he discovers that which is already కానీ present. ఉన్నవాని యొక్క సంగతి మర్చిపోతున్నారు. They have not forgotten the one who created it. ఉన్నది అనగా ఏమిటి? బీయింగ్. That which exists meant being. అదే సత్తు. That is Sat. ఆ సత్తును పరిశోధన చేసి సత్తు ఉన్నది అని చెప్పినాడు. కానీ ఉన్నదని చెప్పిన వారి పేరు మాత్రం వ్యాప్తి అయింది కానీ ఉన్నదాని వ్యాప్తి ఏమాత్రమూ కాలేదు. The scientists discovered that which is Sat existent, but that has not gone any publicity. అది ఏ దివ్యమైనటువంటి శక్తి. That is the divine power. అలాంటి శక్తియే సూర్య చంద్రాదులు ఎందు కానీ నక్షత్రములు ఎందు కానీ భూమి ఎందు కానీ ప్రతి వ్యక్తి ఎందు కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. That divine power is present in the moon and the sun and the stars and human beings too. దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. Basing on this it is said Ishavasyamadagam Sarvam. ఈ సూర్యుని యొక్క ఉష్ణము, The heat of the sun, ఉష్ణం అనేటువంటిది క్రమక్రమేణా అది హైడ్రోజన్ హీలియం గా మారుతూ వచ్చింది. this heat of the sun transforms into hydrogen and helium. ఈ హైడ్రోజన్ హీలియం అనేటువంటిది ఒక్క సెకండ్కు 48 లక్షల మిలియన్లు 50 లక్షల మిలియన్లు వేడిని సూర్యుడు వదులుతున్నాడు. The sun emits millions of tons of energy. మిలియన్ టన్స్ ఆర్ 50 మిలియన్ టన్స్ Or 50 million tons of energy. అంత ఎనర్జీని వదులుతున్నాడు ఒక్క సెకండ్కు. He emits energy per second. నిజముగా సూర్యుడు ఆ సెకండ్కి ఇంత తేజస్సును వదలకుండినా జగత్తే ఉండేటువంటిది కాదు. Truly speaking, if sun doesn't emit that energy, the entire world would not శక్తి చేతనే sustain. వృక్షములు జీవిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, వర్షం కురుస్తుండాలి, పంటలు పండుతుండాలి, జీవులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. Because of that energy of the sun, we find the vegetation, we find the flow of the rivers, you find timely rains and the harvest. అది నిన్న నేడు కాదు. It's not a matter of yesterday and today. కొన్ని వేల మిలియన్ సంవత్సరం నుంచి కూడా జరుగుతుండాలి. It has been happening so since thousands and thousands of millions of years.
దీనికి ఎవరు ఆధారం? Who is the cause for all this? దీనిని కేవలం సైంటిస్టు లా ఆఫ్ నేచర్ అని యువకులందరినీ పెడమార్గం పట్టిస్తున్నారు. Scientists call it as the law of nature and divert the attention of the students in the లా ఆఫ్ wrong place. నేచర్ తోనే వాళ్ళు ఫుల్ స్టాప్ చేస్తున్నారే కానీ ఈ లా ఎక్కడి నుంచి వచ్చింది? They just put a full stop calling it a law of nature. Where from this law obtained? దీనిని ఏ విజ్ఞానికులను విచారించడం లేదు. No scientist investigated it. కనుక విద్యార్థులారా, So students, లా ఆఫ్ నేచర్ అనే ఈ యొక్క సంత పదాన్ని మీరెవరు కూడా అనుసరించకూడదు. never follow this stunt word law of nature. అన్నింటికీ దైవం ఒక ఆధారంగా ఉన్నాడు. God is the basis for everything. అతని ఆధారం లేక ఏది కూడా జరగడానికి వీలు కాదు. Without that basis of divinity, nothing can happen. అలాంటి వాడు ఎట్టి వాంఛనలు లేనటువంటి వాడు. He is desireless. అతన్నే గుణాతీతుడు అన్నారు. He is called attributeless. గుణాతీతుడు అనేటువంటి వాడు సర్వత్రా వ్యాపించినట్టుగా మనకు అర్థం ఏమిటి? This attributeless God దీనికి is all సాక్ష్యం pervasive. ఏమిటి? What is the witness? దీనికి ఒక చిన్న ఉదాహరణ. For this a small example. శబ్ద స్పర్శ రూప రస గంధము పంచగుణములతో చేరినటువంటి ఈ ప్రకృతి. This nature has got these 5 elements. ఈ పంచగుణములతో ఉన్నటువంటి యొక్క ప్రకృతి యందు ఒక గుణం తగ్గిపోతుంది. Out of all the 5 qualities, శబ్ద one becomes స్పర్శ less. రూప రసము 4 మాత్రమే ఉంటుంది. అది గంధము లేదు జలము లోపల. There are only 4 qualities, but it has no smell in water. దాని 3వ స్థానమైనటువంటి అగ్ని. The third position is that of the ఈ fire. అగ్ని లోపల శబ్ద స్పర్శ రూప 3 ఉంటుంది. అది రసగంధములు 2 లేవు. The fire has no rasa or the taste or gandha or the smell. కనుకనే అగ్ని మరింత విశాలంగా రూపొందుతూ వచ్చింది. Therefore fire is much more pervasive. 4వది గాలి. The 4th one is ఈ air. గాలిలో శబ్ద స్పర్శ 2 ఉంటుంది. అది కానీ ఇంకా రసగంధములు లేవు. The air has got only 2, the shabda, the sound and the కనుకనే spursh of the గుణములు touch. తగ్గే కొలది ఈ యొక్క రూపము మరింత వ్యాప్తి పొందుతూ ఉండాలి. As attributes lessen, the quality కనుకనే becomes much more గాలి pervasive. మరింత సర్వవ్యాపకత్వాన్ని అనుసరిస్తుండాలి. Therefore God is pervasive all over. ఇంకా మొదటిది శబ్దము ఆకాశము. The first one is akasha. శబ్దమే కానీ రూప రసగంధాదులు కానీ స్పర్శ కానీ లేదు. It has got only sound but none other attribute. కనుకనే ఆకాశం మరింత విశాలంగా ఉంటుండాలి. Therefore that ether is much more pervasive. గుణములు తగ్గే కొలది రూపము విశాలమైపోతుంది. As attributes are much less and less, the form is ఈ well గుణములకు spread. అతీతమైనటువంటి వాడు కాబట్టి భగవంతుడు అతనికి గుణమే లేదు. అతను మరింత విశాలంగా ఉంటున్నాడు. God is beyond these attributes, therefore is much more pervasive. కనుక ఇట్టి విశాలతత్వాన్ని మనం గుర్తించడానికి ఏ సైన్స్ కూడా మనం కోరనక్కర్లేదు. We need not ask any scientist to prove this vastness of God. అయితే గుణములు ఎందు కూడాను పరమాత్మ ఉన్నాడు కానీ పరమాత్మలో గుణము లేదు. However, God is present in these attributes, ఇది but attributes విద్యార్థులు are not in చక్కగా God. గుర్తించవలసినటువంటి విషయము. Students should understand clearly these things. గుణములో కూడాను పరమాత్మ ఉన్నాడు. God is present in attributes too, పరమాత్మలో గుణము లేదు. but there are no attributes in God. గుణము కల్పితము. This attribute is ఈ artificial. కల్పితమైనటువంటివి రూపనామములు చెందుతుంటాయి. This artificial one will have the name and form that కానీ change. రూపనామములు మారుతుంటాయి. The name and form change. కానీ మూలాధారమైనటువంటి తత్వము ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంటాది. But the main principle, the basis is only one. వెండి అనేక రూపనామములు ధరిస్తుండాలి. The silver assumes various names and కానీ forms. వీటినన్నిటినీ కరిగిస్తే వెండి మాత్రం మిగులుతుంది. But when you melt all the names and forms, it remains one. రూపనామములు శిథిలమైపోతాయి. Names and forms will disappear. అదే విధముగానే Similarly, భగవంతుడి యొక్క తత్వము the nature of God, మట్టి నుండి కుండ చేశారు. the pot is made out of earth. అయితే మట్టిలో పూర్వం కుండలు లేవు. But there are no pots in the mud as such. కానీ కుండలో కూడా మట్టి ఉంది. But the pot contains the earth, mud. అధిష్టాన తత్వమైనటువంటి యొక్క మూలాధార తత్వమునందు ఎట్టి రూపములు లేవు. The main principle of divinity has no form. దానిని ఆధారం చేసుకునే అన్ని రూపములు కూడా కల్పిస్తున్నాయి. Basing on the formless only, other forms came. కనుక ప్రపంచ తత్వమునందు Therefore in this world, మూలాధారమైన తత్వము దివ్యత్వం ఒక్కటే. the main principle for the entire universe is divinity. ఇలాంటి పవిత్రమైన తత్వము ఒక రూపాన్ని ధరించవలనంటే దీనికి కొంత పురుష ప్రయత్నం కావాలి. For this divine principle to take a form, an effort is necessary. కానీ ఆధారం లేకుండా ఎవడు కూడాను దేనిని కూడాను సృష్టించడానికి వీలు కాదు. Without any basis, none can create anything. పువ్వులు సూది దారం ఉంది. Here are the flowers and the needle and the thread. కానీ పుష్పమాల కానగునా? Will it become a garland? పువ్వులున్నాయి, There are దారం ఉంది, సూది ఉంది. There are flowers, the thread and the needle.
కుట్టేవాడు ఒక ఉండాలి కదా. But there should be one that would combine these things. కుట్టేటువంటి వాడే లేకపోతే ఇది గార్లెండ్ గానే తయారు కాదు. If there is no maker of the garland, it cannot be a garland. ప్రణతి నూనె వచ్చగలదు. Here is a wick and the oil. దీపపు వెలుగు కలుగునా? There should be someone to lamp it. ముట్టించేవాడు ఒక ఉండాలి కదా. There should be someone to light it. స్వర్ణము రత్నాలు గలవు. Here is gold and gems. సొమ్ములు నిర్మాణమగునా? Do you find jewelry? డైమండ్స్ ఉన్నాయి. There are diamonds. గోల్డ్ ఉంది. There is gold. చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా. But there should be a maker to make this jewelry. అదే విధంగానే Similarly, భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు లేకపోతే ఈ సృష్టి ఏ రీతిగా వచ్చింది? when there is no God, how do you explain this నేచర్ creation? నేచర్ నేచర్. We call it nature. ఈ నేచర్ లోపల జడ చైతన్యం రెండు ఉంటున్నాయి. In this nature there are two. జడము చైతన్యము. One is inert, other is అయితే awareness. ఈ జడ చైతన్యంలో రెండింటినీ కలిపి మరొక రూపాన్ని ధరింపజేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. There should be someone that would mix up the inert and the awareness to bring out the third form. షాప్ నుంచి నీవు గుడ్డలు తెచ్చావు. You brought the clothes from the shop. కానీ అక్కడ నీకు రెడీమేడ్ గా చిక్కవచ్చును. You may get them ready made. కానీ ఆ రెడీమేడ్ చేసినటువంటి వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా నీవు చూడకపోయినప్పటికీ. You may not see, there must be someone who tailored these ready made clothes. ఉన్నాడు ఒక్కడు. There is one there. అతనే భగవంతుడు. He is God himself. అట్టి అన్నింటికి ఆధారభూతమైనటువంటి భగవతత్వాన్ని ఈనాడు విద్యార్థులు విశ్వసించటం లేదు. Students today don't have faith on the divine principle which is the basis for the entire creation. దీనికి కారణం ఏమిటి? What is the reason for this? దీనికి కారణము మనస్సే కారణం. The reason is the mind alone. ఈ మనస్సు ఏ విధంగా అడ్డు చేస్తుండాలి? How does the mind becomes an obstacle? సూర్యుని వేడి నుంచి పుట్టినటువంటి మేఘములు సూర్యుడినే కప్పివేసినట్టు The clouds that come out of the sun cover the sun. ఆత్మ నుండి పుట్టినటువంటి ఈ మనస్సు అనేటువంటి మేఘము ఆత్మనే కప్పివేస్తుండాలి. The mind that came out of the Atma covers the very Atma itself. కనుక ఈ మనోనాశనములకు తగిన కృషి చెయ్యాలి. Therefore we should make an effort to bring this మనస్సును mind to నాశనం nothingness. చేయడానికి వీలు కాదు. No one can move without mind. మన మనస్సును భగవంతుని మరల్చినప్పుడు మనస్సు సహజంగానే అణిగిపోతుంది. When we divert our mind towards God, it subdues. సూర్యోదయం అయ్యేటప్పటికి చంద్రుడి యొక్క వెలుతురు సహజంగా వెనుకబడిపోతుంది. When there is sunrise, the moonlight disappears. ఎప్పుడు సూర్యుడు లేకుండా పోతాడో అప్పుడు మాత్రమే ఈ మూన్ లైట్ మనకు ఆధారంగా ఉంటాయి. We see the moonlight when there is no sunrise. ఈ సన్ అనగా ఎవరు? Who is sun here? అతనే దైవతత్వము. He is divinity. స్వప్రకాశమైనటువంటి దైవము. He is ఈ self-effulgent. స్వప్రకాశమైనటువంటి దైవాన్ని చూడడానికి మరొకటి ఇంకోటి ప్రయత్నం చేయనక్కర్లేదు. To see the self-effulgent God, you don't need to make any special effort. కనుక So, దివ్యత్వమైనటువంటి యొక్క ఆధారాన్ని మనం తీసుకున్నప్పుడు when we take the divinity as the basis, పవిత్రమైన దివ్యత్వం అందులో ప్రకాశిస్తూనే ఉంటాది. the sacred divinity shines there. స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది మనం వెతికితే లభించేటువంటిది కాదు. To have the realization of one's own self, you cannot get it by searching. స్వబోధే నాన్యబోధశ్చ బోధరూపతయాత్మనః న దీపశ్చాన్యదీపశ్చ యదా స్వాత్మం ప్రకాశని. వెలుగుతున్నటువంటి యొక్క దీపాన్ని చూడాలనుకుంటే మరొక దీపం మనకు అక్కర్లేదు. When you want to see the light that's burning, you don't need to carry any other light. దీపం లేనటువంటి దాన్ని చూడాలంటే దీపం కావాలి. If you want to find that, when there is no light, you need a light. దీపం దాన్ని చూడడానికి ఇంకొక దీపం మనకి ఎందుకు? When there is light already, why do you need another? కనుక స్వస్వరూపమైనటువంటి జ్ఞానం అనేటువంటి ఆత్మ నిరంతరము ప్రకటిస్తూనే ఉంటుండాలి. Here, the knowledge of the self is manifest. దీనిని చూడడానికి ఇంకొక జ్ఞానం మనకు అక్కర్లేదు. To investigate this, you don't need any other knowledge. దానికి అడ్డు తగినటువంటి మనస్సును వేరు చేసినప్పుడే ఆ స్వస్వరూపమైనటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది. It is the mind that is an obstacle to find out one's own ఏమిటి ఆ divinity. ఆత్మతత్వము? That is Atmic nature. విద్యార్థులారా, Students, ఆత్మ అనగా సర్వత్రా ఉండినటువంటి చైతన్యమే ఆత్మ. Atma meant that all pervasive consciousness. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. This consciousness is present all over. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కేవలం ఒక దివ్య దేశమునందు ఆత్మరూపమైనటువంటి కాన్షియన్స్ గా వచ్చి చేరిపోయింది. Out of this consciousness came the conscience in this body. సర్వత్రా ఉండినటువంటిది కాన్షియస్నెస్ చైతన్యం. The consciousness awareness is present all over. ఉపాధిని ఆధారం చేసుకొని దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది కాన్షియన్స్.
Basing on the body to manifest the divinity, there is present conscience. ఈ కాన్షియస్ ను ఆధారపడి ఉండేటువంటిదే సెన్సెస్, అదే కాన్షియస్. Senses, conscious, depends on the conscience. కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్. Consciousness, conscience, conscious. ఈ మూడింటి ఎందుకు కూడాను In all the three, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పేరు పెట్టారు. the waking state, the dream and the deep sleep, other synonyms. కాన్షియస్నెస్ అనేటువంటిది జాగ్రత్త జగత్తు. The consciousness is the waking state. సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. It is in you, with you, above you, around you. ఇది సర్వత్రా నిండినటువంటిది. It is present all over. దీనినే వేదము అంతర్బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట వెలుపల సర్వత్రా ఉంటుండాలి. This Veda calls it that which is present inside and outside. జాగ్రత్త జాగ్రత్త అన్నారు. That waking state. వేకింగ్ స్టేజ్. కనుక ఇక స్వప్న స్థితి. The next one is the dream state. స్వప్న స్థితి అనగా The dream state, ఇందులో కాన్షియస్ లేదు, there is no consciousness. అనగా సెన్సెస్ లేవు. There are no senses. చూచేటువంటి కన్నులు కానీ, There are no eyes. వినేటువంటి చెవులు కానీ, నడిచేటువంటి కాళ్ళు కానీ, చేసేటువంటి చేతులు కానీ ఏమీ లేవు అక్కడ. There are no eyes that see, there are no ears that listen to, there are no legs that అక్కడ walk. ఒక్క మనస్సు మాత్రమే ఉంటుండాలి. There is only one mind at the ఈ time. మనస్సే అన్నింటినీ పుట్టించుకుంటాంది. Is a mind that creates everything. ప్రతి దాని తరం తానేకు క్రియేట్ It చేసుకుంటుంది. creates its own self. కనుకనే అక్కడ కాన్షియన్స్, అక్కడ చైతన్య శక్తిని విట్నెస్ గా ఉంటుండాలి. There the conscience is in the form of a witness, awareness. తర్వాత సుషుప్తి, సుషుప్తి మంచి నిద్ర, గాఢ నిద్ర. Next one is sushupti, good sleep, sound sleep, deep sleep. ఈ సుషుప్తిలో వచ్చినప్పుడు మనసు కూడాను అంతర్ధానం అయిపోతుంది. In this deep sleep state, even the mind disappears. మనసు ఎక్కడ లేదో Where there is no mind, అక్కడే హాయిని పొందుతుంది. there it will be at peace. అయితే తాను ఉన్నాడు. However, he exists. అక్కడ తాను ఏ రూపంలో ఉన్నాడు? In what form is he there? కేవలం చైతన్య రూపంలో ఉన్నాడు. He is in the form of awareness. గాఢ నిద్రలో మనోబుద్ధి చిత్త ఇంద్రియ అహంకారములు లేకపోయినప్పటికీ జీవం ఉన్నది కదా, చైతన్యం ఉన్నది కదా. In deep sleep, there may not be the mind and other senses, but still there is awareness, Chaitanya. దానినే ఉనికి అని పేరు పెట్టారు వేదాంతులు. That is called uniki in ఆ Vedantic ఉనికి parlance. లేకుండా అదే నేను నేను నేను. That is called I and I. ఆ అహంతత్వం మాత్రము ఆ యొక్క సుషుప్తిలో ఉంటుండాలి. This nature of I exists in deep sleep state. ఆ సుషుప్తి స్థితి యందు ఎట్టి దుఃఖము కాని, ఎట్టి విచారం కాని, ఎట్టి బాధలు కాని ఏ విధమైనటువంటివి లేవు. In deep sleep state, there's no grief, there's no suffering, there's no worry. కారణం ఏమిటి? What's the reason? మనసు లేదు కనుకనే. Because there's no mind. మనసు లేదు కనుకనే అక్కడ ప్రపంచం కూడాను లేదు. Since there's no mind, there's no world too. తిరిగి స్వప్నంలోకి వచ్చేటప్పటికి మనసు ప్రవేశిస్తుంది. When he enters in the dream state, there comes the world. ఈ మనస్సు ప్రవేశించేటప్పటికి అన్ని స్వప్నాలు, దృశ్యాలంతా కూడా జాగ్రత్తలో అనుభవించినటువంటి ప్రతిబింబాలంతా కూడా అక్కడ కనిపిస్తాయి. The moment mind enters there, the mind projects all these things, తిరిగి experience in the waking state. మేల్కొనేటప్పటికి The moment they come there, ప్రపంచం కనిపిస్తుంది. he sees the world. అన్ని సుఖ దుఃఖాలు ప్రవేశిస్తాయి. All are full of the pleasure and the pain. కనుక ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడే సుఖ దుఃఖాలు మనకు ప్రవేశిస్తున్నాయి, కానీ ప్రపంచమే లేనప్పుడు సుఖ దుఃఖమే లేదు. We feel the pleasure and the pain when we see the world. When you don't see it, you don't find anything. కనుకనే ఈ అన్నింటి కూడా మూల కారణం మనస్సే. So for everything, the main cause is the mind. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షేమో అన్నారు. Therefore it is said that it is the mind that is the cause for liberation or the కనుక attachment. ఈనాటి వైజ్ఞానికులందరూ కూడాను So today's mind, మూలాధార తత్వమును ఆధారం చేసుకునియే basing on the main principle, వీరు ఈ ప్రాకృతమైనటువంటి శక్తిని కేవలం వారి పదముల చోపల వినియోగిస్తూ వస్తున్నారు. they make use of the worldly power and energy in their own way. మానవత్వం అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి శక్తి. Human life is a divine power. దీనినే ఎనర్జీ అని చెప్తూ వచ్చారు. It is also called కానీ energy. వైజ్ఞానిక భాషలో ఇది ఎనర్జీ అనేది చెప్పడానికి ఇది తగినటువంటి పేరు కాదు. But in science nomenclature, it cannot be called ఇంతకంటే energy. గొప్ప పేరు వారిలో ఆ ఇంగ్లీష్ భాషలో చెప్పటం దాని వీలు కాదు. The English language has no better expression to convey దీనికి this. దివ్య శక్తి అనే పేరు, ఇది ఏ చైతన్యము అని పేరు. It is called Divya Shakti, divine power, Chaitanya. విద్యార్థులారా, Students, మానవ జీవితము the human life, దివ్య శక్తిని గుర్తించి, to recognize the divine power, గ్రహించి, understand, స్వస్వరూపాన్ని దర్శించి one has to see the one's own ఆనందమును form. పొందే నిమిత్తం వచ్చినటువంటిదే కానీ It is given to enjoy the bliss. ఆహార నిద్ర భయ మైదునాదులతో జీవితాన్ని వ్యర్థం చేసే నిమిత్తం రాలేదు. One should not waste the life in spending the time in earning the food, raiment and shelter.
ఇది కేవలం ఉపాధి ఉండినంత వరకు ఉపాధి యొక్క కర్మలుగానే ఉంటున్నాయి. Here is the body. All actions relate to the ఇవన్నీ body. ఆహారంతో ఆవిర్భవించేటువంటి గుణములే. They all come out of the food only. కానీ ఆత్మ నుండి ఆవిర్భవించేటువంటి గుణములు వేరు. But there are other qualities that come out of Atma. మానవ జీవితంలో తల, గుండె రెండు ప్రధానమైనటువంటివి. In human life, two are important, head and heart. ఈ హెడ్ నుంచి కూడాను జగత్తంతా పుడుతుండాలి. Out of the head, the entire universe, world. కామ, క్రోధ, లోభ, మోహముల వాత్సల్యమైనటువంటి అరిషడ్ వర్గం అంతా హెడ్ నుంచినే వస్తున్నాయి. All the 6 Arishad Varga, the greed and the anger, they all come out of the head. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడా హెడ్ నుంచినే వస్తున్నాయి. Walking, talking, reading, everything come out of the head. ఈ సమస్త విద్యలంతా కూడా హెడ్ నుంచి వచ్చేటువంటివి. All forms of education come out of the head. ఏనాటికైనా ఒకటి ఇవన్నీ కూడా తిరిగి అంతర్ధానం అయ్యేటువంటివి. One day or other, they are sure to disappear. కానీ హార్ట్ నుంచి వచ్చేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. But that which comes out of the heart is highly అదే sacred. ప్రేమ, That is love. అదే సహనము, That is tolerance. అదే శాంతము, That is peace. అదే సత్యము, That is truth. అదే అంతఃకరణ యొక్క స్వభావము. That is the nature of inner senses. కనుక ఈనాటి మానవుడు హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తలను పెంచుకోవడానికి కాదు ప్రయత్నించటం. Man should make an effort to have the vastness of the heart, not that of the head. ఈ హెడ్ అనేటువంటిది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపింపజేస్తుంది. Head only creates the worldly nature. హార్ట్ పరతత్వమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది. Heart will help you to lead the spiritual life. అయితే ఏ హార్ట్? What kind of heart is that? ఫిజికల్ హార్ట్ కాదు. It is not the physical heart. మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తున్నానని అహంకారాన్ని అనుభవిస్తున్నాడు. Man prides himself because he does one thing or other. నాది అనే అహంకారము, Because of the ego of mind, నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, the ego of I and the ఈ attachment. రెండే మానవుని కట్టివేస్తున్నాయి. These two things bind సమస్త man. అనర్థములకు ఈ రెండే మూల కారణము. These two are responsible for all problems. అన్ని నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటాడు. He thinks that I do it. విద్యార్థులారా, Students, నీవు నిమిత్త మాత్రుడవే కానీ నీవు చేసేది ఏమీ లేదు. you are just an instrument, nothing you do on your own. భుజిస్తున్నావు You take food. కానీ భుజించడం మాత్రం నీవు పని చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ జీర్ణం ఎవరు చేస్తున్నారు? You think that you are eating, but who is digesting that food partaken? పోనీ ఇవైనా భుజించడమైనా ఒక చేతితో నువ్వు పని చేస్తున్నావని భావించవచ్చు. You may think that you make use of the hand నీ to eat. విశ్వాస నిశ్వాసములకు నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు? What effort you are making for నీ గుండె కొట్టుకోవడానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు? What effort you are making for the heartbeat? నీ దేహంలో బ్లడ్ సర్క్యులేషన్ కు నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు? What effort you are putting in for blood circulation? ఇక్కడ నీ ప్రయత్నాలు ఏమీ పనికి రావటం లేదే. Your efforts are useless here. దీన్ని చేసేటువంటి వాడెవరు? Who is it that does these things? కనుక మానవ ప్రయత్నం అని చెప్పిన కేవలము తత్వ భక్తత్వాలకు గురి అయిపోతున్నాడు. Taking this, that I am doing it, man is subject to the అంతా feeling of దైవం doer. యొక్క సంకల్పమే. That's all the will of God. కదలదు నీరు సంకల్పము లేనిది గడ్డిపోచేయును. Even grass blade would not move without అది your will. నిధి ననగనేల పిపీకాది బ్రహ్మ పర్యంతము నీవే. Why should we say that and this right from the ant to the Brahman you are అది there? ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భూమిని కొందరు వివేకమును వర్తించదని కలిగి వెర్రవీగిదరు కానీ చివరకే వేళకేది సంభవించునో తెలియదాలెంత వాళ్ళైనా. People pride themselves whether on earth or because of their scholarship, but they cannot predict what is in store for them in కేవలం future. ఈ యొక్క అహంకారమే మానవుని అతపతనం చేస్తుండాలి. It is the ego that makes the man come down in his level. విద్యార్థులారా, Students, విద్యా దధాతి వినయం. education should confer humility. వినయ విధేయతను మీరు కలిగి ఉండాలి. You should have humility and obedience. జీవితం అంటే చాలా అర్థవంతమైనదిగా మీరు భావించాలి. You should think that life is meaningful. ఈ అర్థవంతమైనటువంటిది ఏమిటి? What is this meaningful తనను life? తాను తెలుసుకునే నిమిత్తమే తనువునిచ్చాడు భగవంతుడు అనే సత్యాన్ని గుర్తించాలి. We should realize the truth that God has gifted this body to know one's own self. దేశం ఇచ్చించేటువంటి లోడింగ్ అన్లోడింగ్ కోసం కాదు. Body is not given merely for the process of loading and unloading. దీనిని తన తత్వాన్ని, తన శక్తిని, ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి చేసుకోవాలి. The body is gifted to know one's own power, the capacity, the true self. ఇది వేదాంత పరిభాష లోపల వైరాగ్యం అని చెప్తూ వచ్చారు. This in Vedantic parlance is called vairagya. వైరాగ్యం అనగా Renunciation. ఏమిటి? ఆరు బిడ్డలను ఆస్తిపాస్తులను వదిలి అరణ్యానికి పోవటం కాదు. Renunciation does not mean leaving the wife and the children, the property. and the భావమందు forest. దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. Leaving bad thoughts and bad feelings itself is renunciation. ఆస్తి ఆలి వీడి అడవికే ఊట కాదు. Not getting into the forest, leaving the family and the children, the property. కనుక నీవు నీ యొక్క కర్తవ్యం నీవు నిర్వర్తించు. Therefore you should do your duty. నీ సత్యభావము నీవు అనుసరించు. You follow your truth. నిత్య జీవితంలో సత్యాన్ని గుర్తించు. You realize truth in the daily life. వేద విజ్ఞానము, The Vedic knowledge,
సత్యమనే బోధిస్తూ వచ్చింది. speaks of truth. సత్యము అనేటువంటిది జ్ఞాన స్వరూపము. Truth is the very form of wisdom. కనుక సత్య జ్ఞానములు రెండు కూడాను అమరత్వమే. So truth and wisdom are eternal. ఇది మార్పు చెందినటువంటివి. They don't change. కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. Therefore it is said the Brahma meant the truth, ఈ Satya, విధంగా Jnana, Wisdom. ఆధ్యాత్మికములో ఒక్కొక్క పదములకు ఒక్కొక్క అంతరార్థము ఎన్ని విధములైన యొక్క సహజ భావంతోనో కూడి ఉంటున్నాయి. In spirituality every word has got a definite meaning and significance. ఈనాటి వైజ్ఞానికమంతా కూడా కృత్రిమమైనటువంటిది మాత్రమే. The modern scientific knowledge is just artificial. అన్నిటినీ ఒకదానికొకటి చేర్చి కృత్రిమమైనటువంటి మూడవ దాన్ని సృష్టిస్తూ వస్తున్నారు. They just combine two materials and create artificially the third one. పూర్వం కూడా చెప్పాను. Swami said earlier, ఈనాడు ఈ టంబ్లర్లో నీరు కావాలనుకుంటే if you want water in this tumbler, ఈ నీరు ఏ విధంగా సహజంగా వచ్చాయి? how do you get this natural water here? భగవత్ యొక్క అనుగ్రహమే. So God's grace. అతని యొక్క పంచభూతములో నీరు ఒక భూతము. The water is one of the 5 elements. అయితే నీటికి ఆధారం ఏమిటి అని ఈ వైజ్ఞానికుడు పరిశోధన చేస్తాడు. The scientist investigates the basis for all these 5 రెండు elements. భాగంలో హైడ్రోజన్ ఒక భాగం ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అయింది అంటాడు. The scientist declares 2 parts of hydrogen, 1 part of oxygen make water. అయితే ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎవరు సృష్టించారు? But who created hydrogen లా oxygen? ఆఫ్ నేచర్. He calls it law ఇది of వాళ్ళ nature. యొక్క జవాబు. This is the reply. కనుక ఈ జవాబును మనకు పనికిరాదు. These replies are not necessary for us. ఇవన్నీ కూడా పంచభూతములు పరమాత్మ యొక్క అంశములే. These all 5 elements are the sparks of the divinity. కనుక నీవు చేసేటువంటిది ఏమీ లేదు. There's nothing that you do on your own. ఏదో నీ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నావే కానీ You struggle for your name ఈ and fame. ప్రాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపే నిమిత్తమై ఈ యొక్క వైజ్ఞానం నీకు ఉపయోగించుకుంటున్నావే కానీ To lead the worldly life, you make use of the scientific knowledge. దివ్యమైన జీవితాన్ని గడపడానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పంచభూతములు ఏమాత్రం మనకు అక్కర్లేదు. To lead the divine life, these worldly senses are not necessary. తానే దీనిని అన్ని విధాలా పోషిస్తాడు. He himself would sustain them. అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇప్పించే, Who is feeding the birds in the forest? మృగజాతికెవ్వడు మేత పెట్టే, Who is feeding the animals? జలచరాదులకెవ్వడు భోజనం ఇప్పించే, Who is feeding the fishes in water? చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. Who waters the plants? ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పగలరు? Who can give reply? ఒకే జవాబు వైజ్ఞానికులది, లా ఆఫ్ నేచర్. The scientist has got only one standard reply, law of nature. దీనివల్లనే ఈనాటి యువకులంతా కూడాను కేవలము కడమార్గం పడుతున్నారు. Because of this only youth are in a perverted ఏ way. ఒక్క యువకుడైనప్పుడు లా ఆఫ్ నేచర్ అంటే ఏమిటి అని ప్రశ్నించేవాడు లేడు. There's none among this youth who వాళ్ళు question what law of పలుకుల nature. వల్ల వాళ్ళ వల్లనే వీళ్ళు కూడా లా ఆఫ్ నేచర్ పోతున్నారు. They also follow the scientist and call it law of nature. విద్యార్థులారా, Students, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సృష్టికర్త ఉంటున్నాడు. for each one there's a creator. సృష్టికర్త లేకపోతే వీలే కాదు. Without creator, నగలు there's no- ఎన్నో ఉండవచ్చును, one may have ornaments. చేసినటువంటి వాడు ఎంతమందియో ఉండవచ్చును, There may be many that make it. కానీ బంగారం చేసిన వాడెవరు? But who made this gold? కనుక ఈ బంగారు మూలాధారమైనటువంటిది. This gold is the main ఈ basis. మూలాధారమైన బంగారం తీసుకొని Taking this gold అనేక basis, రకమైన ఆభరణాలు చేసుకుంటున్నాం. many ornaments, jewelry are కానీ made. ఈ ఆభరణాలనే మనం ప్రధానంగా చూస్తున్నాము, కానీ బంగారుని మనం ఏమాత్రమో చూడటం లేదు. We notice the ornaments and jewelry and forget the gold. కనుక ఈ జ్యువెల్స్ అంతా నిమిత్త కారణము. So jewels are just instruments. ఈ జ్యువెల్స్ కంతా ఆధారమైనటువంటి యొక్క ఇదే ఉపాధాన కారణము. It is only the gold that is the basis of ఉపాధాన jewelry. కారణం అనేటువంటిది లేకుండా నిమిత్త కారణాలు పుట్టడానికి వీలు కావు. Without this main principle, there cannot be the other one, nimitta karana. కనుక ఉపాధాన కారణము నిమిత్త కారణము సృష్టికి రెండు కూడా మూల కారణం. So for this nature, upadana karana, nimitta karana are necessary. దీనికో భగవంతుడే ఉన్న ఉపాధాన కారణుడు, భగవంతుడే నిమిత్త కారణుడు. God himself is upadana karana and nimitta karana too. కనుక భగవత్ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. So we should develop faith in God. ఆ యొక్క నమ్మకమే లేకపోతే When there is no such వాడు faith, మనిషే కాదు. he is no human being. అయాం అంటున్నాడు. ఎవరు తాను? He says, I am and so చిన్న and so. విషయాన్ని చక్కగా గుర్తించాలి. You realize a small thing. అయాం అంటున్నాడు. He says, I am. అయాం అంటే నీవెవరు? Then who are you? మరి కొన్ని నిమిషాలు ఇది మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియం అంతఃకరణ. బట్ హూ యామ్ ఐ? పుట్ ఎ క్వశ్చన్. Sometimes he says, my hand, my leg, my body, my mind. Then put a question, who are you? మై బాడీ, హూ ఆర్ యూ? You say this is my body, who are you? మై కర్చీఫ్ is separate from me. This is my kerchief is separate from me. This is my body means you are not body. When you say this is my body, you are Who not the are body. you? Then who are you? ఈ ప్రశ్నలు ఏ ఒక్క మూర్ఖుడు కూడా వేసుకోవటం లేదు. No one is putting such a question to in one's own self. ఎంత చదువులో చదువుతున్నారు, They educate themselves. ఏమి ప్రయోజనము? What is the use? చదువులన్నీ చదివి చావంగ నేటికి. With all education, one should face చావు death. లేని Why? చదువవలయు. One should study to face the reach the state of అది deathlessness.
ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానము లేదు, సావు లేని చదువులు. That prajnana, the real knowledge, the sujnana, the good knowledge, is only విద్యార్థులారా, the deathless state. లోక నిమిత్తమే మీరు జీవించడానికి లోక విద్యలు కావాలి. However, to lead a life in this world, the worldly knowledge is necessary. కానీ అంతర్జీవితాన్ని మీరు ఆనందంగా అనుభవించడానికి ఆధ్యాత్మిక విద్య కూడా అవసరము. To understand the significance of the real life, spiritual knowledge is necessary. ఈనాడు ఈ స్పిరిచువాలిటీ అనగా ఆధ్యాత్మిక విద్య లేకపోవడం చేతనే దేశము అయోమయ స్థితిలో ఉంటుండాలి. Because of the absence of the spiritual knowledge, there is confusion in this country. క్రూర మృగముల కంటే హీనమైన ప్రవర్తనతో ఉంటున్నారు మానవులు. Everywhere men behave much worse than animals in their cruel acts. నిజంగా చదువు లేకపోవటమా? Is it because of illiteracy? విద్య లేకపోవటమా? Or absence of తెలివి intellect? లేకపోవటమా? Absence of కాదు, intelligence. హ్యూమన్ క్వాలిటీ. The human quality. మానవతా గుణాన్ని మనం పెంచుకోవాలి. We should develop human values. మానవతా గుణం లేకపోతే ఎన్ని డిగ్రీలు మనం తీసుకునే ప్రయోజనం? Without human values, all the degrees that you acquire are useless. కనుక విద్యార్థులారా, So students, మీరు ఇంతకాలం మీరు విన్నటువంటి విషయాలు, కన్నటువంటి దృశ్యాలు చిత్తమునందు చేర్చుకొని జీవితంలో పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి. so long you have listened to many of the discourses, you saw many ఎట్టి things. పరిస్థితులు ఏమైనప్పుడు దైవనామాన్ని మాత్రం మీరు వదలొద్దండి, మరవద్దండి. Never forget Lord's name at any moment. అది మన జీవితానికి ఆధారము. That is the basis for our life. పెద్ద ట్రైన్ ఉంటుంటాది, It's a big train. చాలా వేగంగా పరిగెత్తుంటాది. It runs at a terrific speed. ఎన్ని లక్షల మంది జనాలు పోయి దాన్ని పట్టుకున్నప్పటికీ అది నిల్చదు. Even if lakhs of people catch hold of it, they cannot withdraw it. Stop the కానీ train. ఇంజిన్ రూమ్ లో ఒక చిన్న పిన్ను వేసేటప్పటికి రైలు నిలిచిపోతుంది. But when you put a small pin in the engine room, it comes to a total halt. అదే బ్రేక్. That is the brake. ఆ చిన్న పిన్ను లోపలనే ఇంత వేగంగా పోయేటువంటి ట్రైన్ కూడా నిలిచిపోతుంది. Because the small pin can stop the running train. అదే జీవితంగా ఈ సమాజం అనేటువంటిది పెద్ద ట్రైన్. Similarly, society is a big train. ఈ సమాజం యొక్క దీనిని సరియైన మార్గంలో మనం పెట్టాలనుకున్నప్పుడు, ఈ యొక్క వేగాన్ని నిలపాలనుకున్నప్పుడు ఒక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పిన్ను వేస్తే చాలు. If you want this train of society which is running fast at a very అదే high speed, భగవత్ you నామం have అనేటువంటి control. ఉచ్చరిస్తే చాలు. It's enough if you repeat God's name. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప జాన బినా సంయోగ నహీ, జప प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం